ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు మీకోసం మంచి రెసిపీతో వచ్చాను. ఏంటంటే టమాటా రసం ఎలా చేయాలో చూద్దాం రండి. ఇవి ఇలా కట్ చేసుకోవాలి. ఇవి ఇలా పక్కన పెట్టుకొని ఉల్లిగడ్డలు కోసాము, ఇంకా సరిపోవు, ఇది కూడా కోసుకుందాం. ఆల్రెడీ నేను కోసి పెట్టాను, కాకపోతే సరిపోదు అనేసి కట్ చేస్తాను. ఇది అయిపోయింది. ఆల్రెడీ చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నేను ఆల్రెడీ ఇగో నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 6-7 ఎండుమిర్చి దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. వీటిని చాలు. ఇవి కూడా ఇలా కచ్చాపిచ్చా దంచుకోవాలి. చూసారా? ఇంకిలా ఇంత బాగా వద్దు, ఇలా చాలు. ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకుందాం. గమనించారో లేదు, ఎప్పుడైనా చూడండి. రప్పు వేడెక్కిందని నేను బంద్ చేసి మళ్ళీ ముట్టించాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇలా బంద్ చేసుకున్నాను. ఇలా వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గనిద్దా. మగ్గిందేమో, మగ్గేసినాయి. ఇప్పుడు కొంచెం కలిపి ఇందులో నేను ఫస్టే స్పూన్ ఉన్నాన్ని ఇంకొచ్చేపు మనం అంటే కారం పచ్చి వాసన పోవాలి కదా, అందుకని కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లేదా ఒక 2 నిమిషాలు ఉందాం. టేస్ట్ ఉండదు. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీంట్లో మనం స్టవ్ కొంచెం పెద్దగా పెట్టుకొని మనం ఇందాక దంచుకున్నాం కదా అల్లం, ఎల్లిపాయ, ధనియాలు, ఈ మిశ్రమాన్ని ఇందులో వేయాలి. ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా, ఇది కొంచెం మరగాలి. ఇది కొంచెం ఒక పొంగు వచ్చేదాకా మనం మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఓకే కదా? రసం, టమాటా రసం నాకు చూద్దాం. టమాటా రసం రెడీ అయింది కదా. ఈ ప్రాసెస్ ఎలా ఉందో, ఏమేమి వేయాలో చెప్పాను కదా. ఓకే, మీరు కూడా ఇంట్లో ఇలాగే రెడీ చేసుకొని తిని కామెంట్ నాకు పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, లైక్స్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.